తర్వాత నచ్చడం నచ్చకపోవడం అనేది ప్రేక్షకుల ఆలోచనలపై ఆధారపడి ఉంటుంది. సినిమా ఏమాత్రం బాగోలేదన్న వార్త వినపడితే చాలు ఆ సినిమా ఫ్లాప్ కింద లెక్కే. ఈ రోజుల్లో డిజిటల్ మీడియా అందుబాటులో ఉండడం, దాని ప్రభావం ఎక్కువగా ఉండడంతో సినిమాలకు సంబంధించిన రివ్యూలు వస్తున్నాయి. రివ్యూలో బాగోలేదు అన్నా చాలు ప్రేక్షకులు ఎవరు ఆ సినిమా వైపు తొంగి చూడడం లేదు. అంతగా కావాలంటే ఓటీటీలో వచ్చినప్పుడో టీవీలో వచ్చినప్పుడో చూసుకోవచ్చులే అన్న అభిప్రాయానికి వస్తున్నారు. ఫ్లాప్ సినిమాకు థియేటర్లకు వెళ్లి వేలకు వేల రూపాయలు తగలేయడం ఎందుకన్న ఆలోచనకు ఎప్పుడో వచ్చేశారు. ఇటీవల విడుదలైన ఓ సినిమా మాత్రం మన దేశంలో అత్యంత చెత్త సినిమాగా, డిజాస్టర్ లో బ్లాక్ బాస్టర్ సినిమాగా నిలిచింది. అది ఏదో కాదు, భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో విశ్వ నటుడు కమల్ హాసన్ నటించిన భారతీయుడు 2 చిత్రం. భారతీయుడు సినిమా విడుదలైన 28 సంవత్సరాల తరువాత ఎవరైనా ఏ దర్శకుడైనా సీక్వెల్ తీస్తారా? కానీ శంకర్ తీశాడు. ఘోర పరాజయాన్ని మూట కట్టుకోవడమే కాదు, నిర్మాతను నిండా ముంచేశాడు. కమల్ హాసన్ కు అప్రతిష్ట తెచ్చిపెట్టాడు. సినిమా విడుదలైన మొదటి రోజు 65 కోట్లు గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. అంతే, ఆ తర్వాత ఏమీ రాలేదు. సినిమా బడ్జెట్ 225 కోట్లు కాగా నిర్మాతలకు 100 కోట్లకు పైగా నష్టం తెచ్చిపెట్టింది. సినిమా లాంగ్ రన్ లో 148 కోట్లు అన్ని భాషల్లో కలిపి భారతీయ 2 రాబట్టింది. ఒకప్పుడు భారతీయుడు సినిమా అంటే ప్రభంజనమని చెప్పవచ్చు. అంత బ్లాక్ బాస్టర్ అవ్వడమే కాదు, సంచలన చిత్రంగా నిలిచింది. అలాంటి సినిమాకు సీక్వెల్ అప్పుడే తీయాలి, కానీ 28 సంవత్సరాల తరువాత ఎవరైనా తీస్తారా అంటూ సినీ ప్రియులంతా మండిపడ్డారు. అత్యంత చెత్తగా సినిమా తీశాడని, పాటల కోసం భారీగా ఖర్చు చేయించాడని మొదటి నుంచి కమల్ హాసన్ భారతీయుడు 2 వద్దని చెబుతున్నప్పటికీ వినకుండా సినిమాను ప్రారంభించాడు. గేమ్ చేంజర్ సినిమా తీస్తూ మధ్యలో దీన్ని ఆపేసి వెళ్లి దాన్ని పూర్తి చేసి విడుదల చేసి నిర్మాతల చేత శంకర్ డబ్బులను భారీగా ఖర్చు చేస్తాడని నెటిజన్లు విమర్శిస్తున్నారు. భారతీయుడు 2తో పాత చింతకాయ పచ్చడి లాంటి సినిమా తీసి తనకున్న మంచి పేరును కూడా పోగొట్టుకున్నాడని, ఆ పేరు తిరిగి రావాలంటే గేమ్ చేంజర్ బ్లాక్ బాస్టర్ అయితేనే సాధ్యమని అంటున్నారు.